International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. తెలంగాణ ఏర్పడట్లా మేము అక్కడనే ఉన్నాము, జగనన్న దాంట్లోనే ఉన్నాము, అక్కడ నుంచే పోటీ చేసుకుంటున్నాం. సరే వీళ్ళు అయినప్పుడు వస్తాడు కదా అని చెప్పి తర్వాత ఈమె వస్తే మేము జగనన్న చెల్లెలు వస్తుంది కదా అని చెప్పి మేము సంతోషపడ్డాము. ఆమె వెనుక తిరిగినాం, పాదయాత్రలు ఎన్ని చేయాలనో అన్నీ చేసినామన్న. అయితే లాస్ట్కి మా నామినేషన్ రేపు 3 రోజులు ఉందనగా పార్టీ ఫండ్ 3 లక్షలు ఇస్తే కూడా తీసుకున్నది ఒకరొకరితో. నేనే ఇచ్చిన 3 లక్షలు. రేపు నామినేషన్ లాస్ట్ ఉంది, బీఫామ్ చేతికి ఇచ్చినాక కూడా. కానీ ఇంత మోసం చేస్తుందని మేము అనుకోలేదు. తెలంగాణలోనే పుట్టినా, ఇక్కడనే పిల్లలు పెరిగిండ్రు, ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే సంసారం ఉంది, నేను ఇక్కడనే ఉంటా తెలంగాణ గురించి అన్నది. మళ్ళీ తర్వాత ఆంధ్రాకి వచ్చి మళ్ళీ ఇక్కడనే పిల్లలు పుట్టిండ్రు, ఇక్కడనే ఉంటాను ఇక్కడ చెప్తుంది. కాబట్టి ఇటువంటి చెల్లెలు దేశంలో ఎవరికి ప్రపంచంలో ఉండదు. కాబట్టి ఆంధ్ర ప్రజలు కూడా బాగా ఆలోచన చేసి మేమే మోసపోయినాం, ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితుల్లో మోసపోకుండా కొన్ని కోట్ల రూపాయలు పెట్టినామన్న. నేనే పెట్టినా, భూములు అమ్ముకొని పెట్టినాం. సరే పైసల గురించి అని కాదు, ఉంటుందేమో పోటీ చేస్తామేమో, ఈ కుటుంబం అనుకున్నాం, మేము పార్టీ నాయము ఉండలేము కాబట్టి ఈమె అనుకున్నాం కాబట్టి అనుకున్నాం. కానీ ఎంత మోసం చేసిందంటే అంత మోసం అన్న. చివరకు లాల్ దర్వాజాకు బోనాల పండుగ వాళ్ళు తీసుకురమ్మంటే తీసుకుపోయినాము. బోనం ఎత్తుకోదన్న, అక్కడ నుంచి ఎల్లగొట్టే పరిస్థితి వచ్చింది మాకు హైదరాబాద్లో. బోనం తీసుకోదాడు, తెలంగాణ సాంప్రదాయం ప్రకారం బోనం ఎత్తుకోవాలి, పిలిచిండ్రు, అందరు ఎత్తుకుంటారు. కానీ బోనం మూడంగా ఎత్తుకోలేదు అటువంటి మనిషి. మీరు ఎక్కడన్నా చూడండి, పాదయాత్రలో 2 సంవత్సరాలు చేసింది కదా, ఒక్క అంబేద్కర్కి ఎక్కడన్నా దండ వేసిందా? వెయ్యనే వేయరు, కనీసం కింద మాత్రమే వేపిస్తుంది. అటువంటి మూర్ఖురాలు ఈమె. కాబట్టి మన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వాళ్ళు కూడా నమ్మొద్దని చెప్తున్నాం. డబ్బుల పరంగా నష్టపోయినాము, ఈమె ఖర్చు అంతా పెట్టినాం. మేము కూడా ఎమ్మెల్యేలం అవుతాము. పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది, జగనన్న చెల్లెలు వచ్చింది, ఆ గౌరవంతోనే ఏమనకుండా 3 సంవత్సరాలు మెయింటైన్ ఉన్నాం. ప్రతి దానికి ఖర్చులు పెట్టుకున్నాం. కానీ పాదయాత్ర చేస్తే కొడంగల్లో మీకు వీడియో క్లిప్పింగ్ చూపిస్తా. రాఖీ పౌర్ణమి ఉందన్న, మా చెల్లెలు ఎంపీపీ మైనాబాద్ అయితే రాఖీ పౌర్ణమి ఉంది, కొడంగల్లో పాదయాత్ర నడుస్తుంది. రాఖీ కట్టమంటే కట్టదు, నీవు జగనన్న మనిషివి కదా అని చెప్పి కొండ రాఘవరెడ్డి నేను జగనన్న బాగా ఇక్కడ ఉంటాం, మారని ప్రసక్తి ఉండదు, మేము స్టార్ట్ చేసినాం. అయితే నువ్వు జగనన్న మనిషివి కదా, అక్కడనే పోయి భారతమ్మతో కట్టించుకునే పరిస్థితికి వచ్చిందంటే రాఖీ కట్టలేదన్న. అసలు ప్రపంచంలో అంటే ఇంకోటి అన్నకే కట్టనమే మాకెంత కడుతుంది కానీ ఇటువంటి చెల్లెలు ఉన్నప్పుడు. కాబట్టి ఈమె ఎంత మోసం అంటే అంత మోసం అన్న. ఎక్కడ కూడా ఈమె గురించి పార్టీ పెట్టినాక ఈమె ఇది డిస్టర్బ్ చేసినాక ఒక 50-60 మంది చనిపోయింది, ఎవరిని పరామర్శించి ₹1 కూడా ఇవ్వలేదు. అటువంటి వ్యక్తి మనకి. ఈమెను మాత్రం ఏపీ ప్రజలు ఎట్టి పరిస్థితులు నమ్మొద్దని చెప్తున్నాము. రాబోయే ఎలక్షన్లో మేము చాలామంది తెలంగాణకి వెళ్ళి వచ్చి ఈమె ఎక్కడ ప్రచారం చేస్తుందో అక్కడ మేము వెంబడే ఉంటాము అని చెప్పి మీడియా మిత్రులకు సభాముఖంగా చెప్తున్నాం. ఇంకా ఆయన చెప్పేది చాలా ఉంది, మేము చెప్పేది చాలా ఉంది. చాలా తక్కువ చెప్పిండు ఆయన. వెనుక ఉన్నాం కాబట్టి వస్తే ఇక్కడ మాట్లాడి అసలు ఈమె తెలంగాణకు వస్తుందంటే నేను కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అంత చిన్న పరిస్థితి వస్తుంది కదా, మంచి వస్తుందా చెడుపు వస్తుందంటే సరే మన జగనన్న చెల్లెలే కదా పొండి అంటే చెప్తే ఆ రోజు అడిగిపోయి జాయిన్ అయినాం. ఈమె స్టార్టింగ్ వచ్చిన రోజే దగ్గర 15-20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్వాగతం చెప్పినాం. ఇటువంటి మూర్ఖురాలు ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. అసలు వీళ్ళు కూడా ఎటువంటి పరిస్థితులను అమ్మరాదు. కాంగ్రెస్ మంచిగా చేసింది అంటే ఎక్కడన్నా బ్యానర్ మీద రాజశేఖర రెడ్డి ఫోటో ఉందా? ఈమె మీటింగ్ చేస్తుంది, వైజాగ్ నుంచి ఇక్కడ చేస్తుంది కదా, ఎక్కడన్నా ఫోటో ఉన్నదా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఫోటో? లేదు. కాలిస్తే ఇంకో 10-12 రోజులు అయితే లోకేష్ ఫోటో, చంద్రబాబుది, పవన్ కళ్యాణ్ది, బాలకృష్ణ ఇవన్నీ ఉంటాయి దాంట్లో ఫోటోలు, కానీ రాజశేఖర రెడ్డి ఫోటో మాత్రం పెట్టదు. కాబట్టి ఆంధ్ర ప్రజలు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని వేడుకుంటున్నాం. మేము వచ్చే ఎలక్షన్లకి ఇక్కడ తెలంగాణకి వెళ్ళి వచ్చి ఆమె ఎక్కడ ప్రచారం చేస్తుందో, ఎక్కడ నిలబడుతుందో అక్కడనే చేస్తాం. మేము కూడా దానికి తయారయ్యే ఉన్నాం. ఇంకా కొద్ది రోజులు టైం ఉంది, ఒక 10-15 రోజులు అయితే నామినేషన్ వేస్తాము. అసలు ఆమెను ఎక్కడ గెలవనీయకుండా మా జాతకం అంతా ప్రతి కాన్స్టిట్యున్సీలో తిరిగి చెప్తాం. అక్కడ మా గురించి పెట్టుకున్న వాళ్ళం ఇంత మోసం చేసి వస్తే మేము ఇక్కడెందుకు మిమ్మల్ని కూడా పాడు చేస్తుంది. కాబట్టి ఆమె మీకు అర్థమవుతలేదా అన్న? ఒక్కసారి తెలంగాణలో పుట్టిన తెలంగాణ ఆంధ్రకు వచ్చింది సుక్క నీరు ఇయ్యను కథ నాకు అసలు ఈమెను అట్లే అడుగు పెట్టనిచ్చింది, అసలు అడుగే పెట్టనియకూడదు ఇక్కడ. అటువంటి మోసం. రాజకీయంగా సరే వచ్చిందంటే మేము కూడా ఎమ్మెల్యేలు అవుతామని మాట ఇచ్చినాక నీకు బీఫామ్లు 3 రోజులు నామినేషన్ ఉంది, అందరిని పిలుచుకొని బీఫామ్లు రాసి చేసి ఇచ్చినాక కూడా ఎంత డ్రామా ఆడిందంటే మోసం ఒక పద్ధతి ప్రకారం చేసింది. వచ్చి మోసం అట్లా ఇట్లా కాదు, ఒక పద్ధతి ప్రకారం మోసం చేసింది. చిన్న వ్యక్తులు కూడా ఇట్లా మోసం చేయరు. కనీసం మేము పార్టీ ఎత్తేస్తున్నాం, ఆమె సైలెంట్ ఉన్నాం, మాకు బాధ లేకుండే. లాస్ట్ 3 రోజులు ఉందన్న నామినేషన్ ఆయనకి కొన్ని వందల బండ్లు పెట్టి ప్రచారం స్టార్ట్ చేసినాక
కొడంగల్ కాన్స్టిట్యూన్సీ ఎంత టఫ్ ఉంటుందన్న అటువంటి అక్కడేమంటుంది మిగతా జాగాల కాంగ్రెస్కి చేయమంటుంది కొడంగల్ నన్ను రేవంత్ రెడ్డికి పోటీ చేయమంటుంది కాంగ్రెస్ చేస్తే మొత్తం అక్కడన్నా చేయాలి కదా కాంగ్రెస్కు సపోర్టు కొడంగల్ రేవంత్ రెడ్డి ఓడిపోవాలంటుంది మిగతా చోట్ల కాంగ్రెస్ గెలవాలంటుంది అసలు ఆమె పద్ధతి ఏందేమో అసలు అర్థమే కాదు మా అందుకే అక్కడ నుంచి ఆయన ధర్మేస్తే ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవ్వరేమో ఆమెను ఆశించారు కాబట్టి మీరు కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి మీడియా మిత్రులతోనే కోరుకుంటున్నాం ప్రజలకు ఉన్నారని కాదన్నా ఖచ్చితంగా వాళ్ళే ఉన్నారు అసలు ఈమె పార్టీ స్టార్ట్ చేసినాక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసిన ఒక PR1 పంపించింది శ్రీనివాస్ అని చెప్పి అప్పుడే మాకు డౌట్ వచ్చింది రాజకీయంగా ఉన్నాం కదన్నా మేము కూడా ఆయన పంపించినప్పటి నుంచి స్టార్ట్ అయింది మిగతా మీడియా మిత్రులు చాలామంది ఉంటారు కదా హైదరాబాద్లో కూడా ఏ దాంట్లోనే ఒక పేపర్లో రావాలి కదా మాది ఒక్క ఆంధ్రజ్యోతి వేరే ఏమిట్లా లేదు మా న్యూస్ ఉండకుండే ఒక్క ఆంధ్రజ్యోతిలోనే తప్ప వేరే దాంట్లో ఏమీ ఉండకుండే అసలు అప్పుడే మాకు డౌట్ వచ్చింది కానీ కాదు నమ్మినాం కదా మేము పార్టీకి బేసిక్ మీద లేం వెళ్ళాను కుటుంబాన్ని నమ్మినాం ఇక్కడ జగనన్న పాదయాత్ర చేస్తే కూడా ఎన్ని రోజులు చేసిండో 1.5 year చేసినా మన కంటిన్యూ భార్య పిల్లని విడిచిపెట్టుకొని అయినా మేము ఆశించి చేయలేము సరే వచ్చింది కదని చెప్పి సంతోషపడ్డాం ఆడబిడ్డ కదని ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఒక్క రోజు మాట మాట్లాడుతుంది ఆయన ఒక్క మాట కూడా లేదు మేము అడిగిపోయినా నేనే అడిగిపోయినా వచ్చి ఇక్కడికి పార్టీ పెడుతుంది కదన్నా మేము పోవాలన్నా వద్దంటారంటే సరే పోండి మన పాపనే కదా జగనన్న చెల్లెలే కదా మీకు తోడు కూడా ఉంటుంది అని చెప్పి అంటే పోయినాం అట్లా నమ్మి స్టార్టింగ్ మేము వచ్చే రోజు ఇన్ని కేసులు పెట్టుకున్నాం మన హైదరాబాద్ తెలంగాణలో చిన్న వాళ్ళు కూడా పరిస్థితి ఎటువంటి వాళ్ళు కూడా ఒక 30-40 లక్షలు పెట్టుకొని రోడ్న పడ్డారు ఆడపిల్లలు కూడా పుస్తకాలు అమ్ముకొని చేసి ఆశ అనేది ఉంటుంది సర్పంచ్ అవుతామా వార్డు మెంబర్ అవుతామా అనే ఆశ అయితే ఉంటుంది అటువంటి దాంట్లో ఇంత మోసం చేసింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది